ఉన్నా, రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నా, జోగి రమేష్ అనే వ్యక్తి మంచికి నిలబడతాడు, నీతికి నిలబడతాడు, విలువలకి విశ్వసనీయతకి నిలబడతాడు. అదేవిధంగా కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేశా మంచి పేరు తెచ్చుకున్నాం. అంతేగాని ఈ విధంగా దగుల్బాజీ పనులు ఎప్పటికీ చేయడు. రాష్ట్ర ప్రజలకు మరొక్కసారి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు నా మీద ఎన్ని కుట్రలు పనినా, ఎన్ని కుతంత్రాలు పనినా పైన దేవుడున్నాడు. చంద్రబాబు నాయుడు కుటుంబం ఉంది, చంద్రబాబు నాయుడికి పిల్లలు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి మనవడు ఉన్నాడు. నా కుటుంబం నికార్సుగా నిబద్ధతో నిలబడతాం, సమాజంలో శభాష్ అనిపించుకుంటాం. అసలు నా రక్త సంబంధీకులైన నా కులానికి ఉన్న వాస్తవాలు చెప్తే చంద్రబాబు నాయుడు తూత్తులకు అవసరమా? నా బడుగు బలహీన వర్గాలైన నా ప్రజలకి ఉన్న వాస్తవాలని ఈ రాష్ట్ర ప్రజలకి నేను చెప్పాలా వద్దా? అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు తాబేదాళ్ళకి, చంద్రబాబు నాయుడు మోకాళ్ళు మోసే వాళ్ళకి అవసరమా? మీకు పిల్లలు ఉన్నారు కదరా బాబు, మీకు కుటుంబాలు ఉన్నారుగా, పైన దేవుడు ఉన్నాడుగా. ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి జోగి రమేష్ ఇటువంటి వాడు తెలీదా? చంద్రబాబు నాయుడు చెప్పగానే, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేవగానే మురిగేస్తారా? తప్పు కదా, తప్పు కదా. నా చరిత్ర మీకు తెలీదా? మీ చరిత్ర నాకు తెలీదా? నేను ముందే చెప్పా కదా, 2 రోజుల క్రితమే చెప్పా, చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసిస్తాడు, మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం, తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటారు, వాళ్ళ ఆవిడ తిడుతుంది, వాళ్ళ పిల్లలు తిడతారు, ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా, జోగి రమేష్ గురించి మీకు తెలియదురా, చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవి కానీ వాడిని తిడతాం ఎందుకురా పిచ్చివాళ్ళారా అని చెప్పి వాళ్ళ ఆవిడ తిడుతుంది, వాళ్ళ పిల్లలు తిడతారు. నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక, లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెల మీద చేసుకుని ఎవ్వడు కూడా ఒక్కడ కూడా జోగి రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలో, ఈవెన్ దో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోమనండి, రాష్ట్ర ప్రజలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు చీకొడతా ఉన్నారు. జోగి రమేష్ ఏంట్రా బాబు, అక్రమ మద్యం కేసు ఏంటి, నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పేసి. ఓకేనన్నా.